ఊరి చివరలో ఒక చెరుకు తోట దగ్గర కంచె దాటితే ఒక పాత మట్టి గుడిసె ఉంది. ఆ గుడిసెను తలచాప గూడు అని పిలుస్తారు. ఎవరైనా ఆ గూడు దగ్గర రాత్రి తిరిగితే దెయ్యం వచ్చి తలపై గట్టిగా తాకులు వేస్తుందట. అందుకే ఆ పేరు. ఒకసారి కృష్ణ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఆ గూడు దగ్గరకు వెళ్తున్నాడు. సాయంత్రం 6:30 గంటలైనా చల్లని గాలి తాకుతూ చీమకైనా వినిపించని నిశ్శబ్దం ఉంది అక్కడ. స్నేహితులు భయపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళినా కృష్ణ మాత్రం ధైర్యంగా గూడు దగ్గరయ్యాడు. ఆ గూడు వంక కాస్త కళ్ళు తిప్పి చూసేలోపు వెనక నుండి తపతపా అని తలపై తాకులు విన్నాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. కానీ ఆ తాకుల శబ్దం ఆగలేదు. 1-2 అడుగులు ముందుకి అడుగేయగానే గాలి ఆగినట్టుగా చుట్టూ ఆడే ఆకులు కదలకుండా మౌనమైపోయాయి. కృష్ణ చేతిలో ఉన్న దీపం మేల్కొని మెరిసింది. ఆ వెలుగులో గూడు గోడపై ఎరుపు రంగు చేతుల ముద్రలు కనిపించాయి, రక్తం చిందించినట్టుగా. ఆ క్షణం గూడు లోపల నుండి భయంకరమైన ఆర్తనాదం వినిపించింది. నన్ను బయటకు తీసే సాహసం ఎందుకు చేస్తున్నావు అని. కృష్ణ హడావుడిగా వెనక్కి పరిగెత్తాడు. దాని మొత్తం వెనక నుండి ఆ తపతప శబ్దం వింటూ పరుగులు పెట్టాడు. చివరకు తన ఊరి మొదట్లో కంచె దాటగానే ఆ శబ్దం ఆగిపోయింది. ఊరికి వచ్చి అన్నప్పుడు పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. ఆ గూడు ఒకప్పుడు కొండల దగ్గర ఉన్న ఒక గిన్నెలు చేసే మనిషి ఇంటి భాగం. ఆ మనిషి ఆ గూడులోనే చనిపోయాడు. అప్పటి నుండి ఆ రాత్రులు ఎవరి దగ్గరకు వెళ్ళినా తన ఆత్మ తలపై తాకులు వేస్తూ తరుముతుందని చెబుతారు. కృష్ణ తర్వాత ఎప్పుడూ ఆ గూడు దగ్గరకు వెళ్ళలేదు. కానీ ఆ గూడు దగ్గర రాత్రి దాటితే ప్రతి వెళ్ళేవాడికి తపతప శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంటారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.